రాయలసీమలో సంచలనం రేపినటువంటి కాంగ్రెస్ నేత లక్ష్మీనారాయణ హత్య కేసులో ముగ్గురు నిందితులను అయితే పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి లావాదేవీల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు పలు విషయాలు వెల్లడించారని చెప్పవచ్చు. ముఖ్యంగా గుంతకల్కు చెందినటువంటి గౌసియా ఎవరైతే ఉన్నారో ఆమెకు లక్ష్మీనారాయణకు మధ్య ఆలూరులో ఒక పొలం విషయంలో కూడా గత కొద్ది రోజులుగా తగాదగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా ఎకరా 10 సెంట్లకు సంబంధించినటువంటి వివాదం గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరి మధ్య నడుస్తుంది. ఈ క్రమంలోనే ఇంకో వ్యక్తి పెద్దన్న అనే వ్యక్తి దగ్గర నుంచి కూడా అతని దగ్గర భూమి విషయంలో కూడా లక్ష్మీనారాయణకు వరుసగా తగాదులు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసు విచారణలో బయటపడినటువంటి అంశం. అయితే క్రమంగా పలు భూ వివాదాల్లో ఉన్నటువంటి లక్ష్మీనారాయణను ఏ విధంగానైనా అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో కూడా గౌసియా, పెద్దన్న, రాజేష్ వీళ్ళందరూ కూడా ఒక పథకం రచించారని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఎవరైతే లక్ష్మీనారాయణ ఉన్నారో అతని కదలికల పైన కూడా గత నెల రోజుల నుంచి కూడా వీళ్ళు నిఘా పెట్టారని చెప్పవచ్చు. అయితే మొన్నటి రోజున కూడా పూర్తి స్థాయిలో ఈ లక్ష్మీనారాయణ అనుసరిస్తూ రాజేష్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ ప్రాంతం నుంచి తిరిగి వస్తున్నాడనే విషయాల్ని ముందస్తుగానే తెలుసుకున్న తర్వాత ఈ హత్యకు పథకం రచించారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ముందుగా అనుకున్నటువంటి పథకం ప్రకారము ఈ హత్య చేయడానికంటే ముందు ఒక టిప్పర్ని వీళ్ళు కొనుగోలు చేశారు. ఆ టిప్పర్ ద్వారా కార్ని ఢీకొట్టిన తర్వాత ఈ విధంగా హత్య చేసిన తర్వాత ఈ విధంగా పారిపోవాలని చెప్పేసి కూడా ఒక పథకం అయితే రచించారని చెప్పవచ్చు. ముఖ్యంగా దీంట్లో ప్రధాన సూత్రధారి గౌసియా అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎకరా 10 సెంట్లకు సంబంధించినటువంటి భూ వివాదం కూడా లక్ష్మీనారాయణకు గౌసియాకు మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ భూ వివాదంలో చాలా అడ్డుగా ఉన్నాడు, తను ఎస్సీ అని చెప్పి బెదిరిస్తున్నాడన్న కారణం చేత కూడా పూర్తి స్థాయిలో ఎలాగైనా ఇతన్ని అంతమొందించాలని చెప్పేసి కూడా ఒక కక్ష పెట్టుకొని ఈ విధంగా చేసినట్టుగా కూడా పోలీసులు వివరాలు అయితే వెల్లడించారని చెప్పవచ్చు. ముఖ్యంగా అనుకున్న పథకం ప్రకారం అయితే ఎవరైతే లక్ష్మీనారాయణ ఇతను గుంతకల్కి వెళ్ళాడని చెప్పవచ్చు. గుంతకల్కి వెళ్ళి ఒక ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి చిప్పగిరి ప్రాంతానికి చేరుకుంటున్నారు. కర్నూలు జిల్లా చిప్పగిరి ప్రాంతానికి చేరుకుంటున్న క్రమంలోనే ఒక్కసారిగా గుత్తి రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జికి సమీపంలో వస్తుండగానే ఒక్కసారిగా తను అనుకున్నటువంటి ముందుగా తెచ్చుకున్నటువంటి ఆ టిప్పర్ సహాయంతో కూడా పోలీసులు ఒక్కసారిగా అతి వేగంతో ఆ కార్ని ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టిన తర్వాత వెంటనే టిప్పర్ నుంచి దిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రాజేష్ కావచ్చు, పెద్దన్న కావచ్చు, వీరికి సహకరించిన వాడు మిగతా వారు కూడా పూర్తి స్థాయిలో కిందికి దిగి అతన్ని అత్యంత క్రూరంగా కూడా అక్కడ చంపినటువంటి పరిస్థితులు మనం చూసాం. మొత్తం మీద ఆర్థిక లావాదేవీలు అంటే భూ వివాదాలే ఈయన హత్యకు ప్రధానమైనటువంటి కారణంగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ముగ్గురిని నిందితులను అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అయితే ఈ హత్య కేసులో ఇంకొంతమంది ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు అంటున్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాం, త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అయితే గతంలో 2006 సంవత్సరంలో ఆలూరుకి చెందినటువంటి ఎవరైతే శ్రీరాములు ఉన్నారో అతని హత్య కేసులో కూడా ఇతను లక్ష్మీనారాయణ ముద్దాయిగా ఉన్నారు. ఏమన్నా వారి కుటుంబానికి సంబంధించిన వారు ఎవరన్నా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారన్న విషయాలపైన కూడా అయితే పూర్తి విచారణ అయితే జరగాల్సి ఉంది. ప్రస్తుతం అయితే వీరికి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి కాబట్టి గౌసియానే ఈ హత్య చేయించిందని చెప్పి మాకు ప్రాథమికంగా సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే ఒక ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన తర్వాత ప్రస్తుతం అయితే ముగ్గురిని అరెస్ట్ చేశాము. అయితే ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు అంటే ఆరోపణలు ఉన్నాయి. అయితే అవి వాస్తవాలు ఏంటనేది పూర్తి స్థాయిలో మేము టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ హత్యకు ముందు ఏదైతే సీసీటీవీ అయితే ఇతన్ని లక్ష్మీనారాయణ అనుసరిస్తూ వెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరు, ఆయన ఫాలో అయినటువంటి కారు ఏందనేది కూడా సీసీ కెమెరాలో ఫుటేజ్ అయింది. సీసీ కెమెరాలో ఆ దృశ్యాలను కూడా రికార్డ్ అయ్యి వాటిని మేము స్వాధీనం చేసుకున్నాం. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. ఇంకా ఎవరైనా ఉన్నారంటే ఈ ముగ్గురితో పాటుగా ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో ఇంకో కొంతమంది నిందితులను త్వరలోనే పట్టుకొని మీడియా ముందు ప్రవేశపెడతామని అంటున్నారు. ఆర్థిక లావాదేవీలు భూ తగాదాల వల్లనే లక్ష్మీనారాయణ కాంగ్రెస్ నేత చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారించారని చెప్పవచ్చు. చిప్పగిరికి చెందినటువంటి లక్ష్మీనారాయణను అంటే కాంగ్రెస్ లీడర్ లక్ష్మీనారాయణను ఒక టిప్పర్తో అతని యొక్క వాహనాన్ని గుద్ది తర్వాత వేటగడవలతో నరికి చంపడమైంది. దానికి సంబంధించి మనం చిప్పగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దాని దర్యాప్తులో భాగంగా మీ అందరికీ తెలుసు, దర్యాప్తులో వీళ్ళు మన ఫిర్యాదుదారుడు 4 పేర్లు కనపరిచారు. వైకుంఠం ప్రసాద్, మల్లికార్జున అండ్ మల్లేష్ అండ్ చికెన్ రామయ్య. మీ అందరికీ మీకు వ్యక్తి అనేటువంటి పెద్దన్న భార్య సౌభాగ్య, వీళ్ళకు మృతుకు ఉన్న వివాదాలు అంటే మన ఆలూరు రోడ్లో సైడ్ ఒక ఎకరా 10 సెంట్ల భూమికి సంబంధించి రాజేష్కి, గౌసియా మరియు మృతుడు లక్ష్మీనారాయణకు వివాదం నడుస్తూ ఉంది. వాటిపైన గొడవలు జరిగాయి. దానికి సంబంధించి కోర్టులో కూడా కేసులు నడుస్తూ ఉన్నాయి.
అలాగే సిద్ధార్థ కాలనీకి సంబంధించినటువంటి ఒక 9 ఎకరాల పొలం, దాంట్లో గౌసియా చెప్పేటువంటి అంశాలను బట్టి చూస్తే 4 ఎకరాలు ఆల్రెడీ లక్ష్మీనారాయణ దాన్ని ఫ్లాట్లుగా వేసి విక్రయించారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఆ వాటి ఆధారాలను బట్టి మాకు చెందాల్సింది లేకపోతే ప్రజలకు చెందాల్సిన దాన్ని ఇతను ఆక్యుపై చేస్తున్నటువంటి అంశాల మీద వాళ్ళకు వివాదాలు ఉన్నాయి. అట్లే పెద్దన్నకు సంబంధించి ఉన్నటువంటి 8 ఎకరాల భూమి చిప్పగిరిలో ఉంది. దాన్ని సుమారు 7-8 సంవత్సరాల క్రితం ఈ లక్ష్మీనారాయణకు పెద్దన్నకు వివాదం వస్తే పెద్దన్న యొక్క భూమి అతని పేరు మీద లేకోకుండా వాళ్ళ యొక్క అత్త పేరు పైన పాస్బుక్లు సృష్టించి వివాదాలు అంటే కోర్టులో వేసి ఇతనికి కాకుండా చేస్తున్నాడు అనేటువంటిది పెద్దన్నకు ఉన్నటువంటి చాలా దానికి సంబంధించి గొడవలు జరిగాయి. గుంతకల్ మార్కెట్లో లక్ష్మీనారాయణకి సంబంధించినటువంటి వ్యక్తులు అనుచరులు కొట్టడం జరిగింది. దానికి సంబంధించి కోర్టులో అదే సంబంధిత పోలీస్ స్టేషన్లోకి పోయి నమోదు చేయాలని చెప్పి కేసు నమోదు చేయాలని చూస్తే వాళ్ళపైన కాకుండా తిరిగి పెద్దన్న పైనే కేసు నమోదు చేయించారనేటువంటిది పెద్దన్నకు ఉన్నటువంటి ఇదన్నమాట. ఎందుకంటే నా పైనే మళ్ళీ కేసు నమోదు చేయించారు అనేటువంటిది. సో ఈ అంశాల ఆధారంగా ఎక్కువ ఇబ్బందులు కలగజేస్తున్నాడు లక్ష్మీనారాయణ అని చెప్పేసినటువంటి ఉద్దేశంతో గత 2 నెలల క్రితం రాజేష్, గౌసియా అండ్ పెద్దన్న వీరు ముగ్గురు కలిసి ఒక ట్రిప్పర్ను చిలమత్తూరుకు చెందినటువంటి లక్ష్మీనారాయణ అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి కొనడం జరిగింది. ఆ ట్రిప్పర్ని అంటే వీళ్ళకు అక్కడ దీనికి ఇసుక వాడుకోవచ్చు, లేదంటే మెయిన్ పర్పస్ దీనికోసమే. సో కొన్న తర్వాత దాదాపు ఈ సంఘటనకు ఒక 19 నుంచి 20 రోజుల ముందు గతంలో వీళ్ళు వేరే ఇప్పుడు మేకల శ్రీనివాసులు అని చెప్పి డ్రైవర్ తోలాడు యాక్చువల్గా ఆ రోజు, అతను ఇంకా మనకు లభ్యం కాలేదు. సో పెద్దన్న ద్వారా ట్రై చేశారు అటెంప్ట్ లక్ష్మీనారాయణ ఆ రోజు చంపడానికి. బట్ ఏంటంటే ఆ రోజు చీకటి పడిపోవడం వల్ల వెహికల్ను గుర్తించలేమనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు వాయిదా వేసుకొని 27వ తారీఖు అన్ని పక్కాగా ప్లాన్ చేసుకొని ఒక డ్రైవర్ను సమకూర్చుకొని మేకల శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తిని, అంటే రాజేష్కు చెందిన తెలిసినటువంటి వ్యక్తి వాళ్ళని సమకూర్చుకొని, సో పెద్దన్నకు సంబంధించినటువంటి వ్యక్తులు మిగతా వ్యక్తులు పేర్లు మీకు అందరికీ కనపరిచాము. బోయ మేకల శ్రీనివాసులు ట్రిప్పర్ డ్రైవర్గా యాక్ట్ చేశాడు. బోయ గోవిందు, వైటి చెరువతను, రాము, వడ్డే నవీన్, ధర్మ, మనోహర్ వీళ్ళని సమకూర్చుకొని 27వ తారీఖున వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం అంటే మృతుడు లక్ష్మీనారాయణ వాళ్ళ ఆఫీస్ నుంచి ఈ రూట్లో పోతాడు అనేటువంటిది వాళ్ళకి ఆల్రెడీ ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే పొద్దున పోస్తాడు, సాయంత్రం మధ్యాహ్నం పోతాడు అనేటువంటిది. సో ఆ రకంగానే ఎవరు ట్రిప్పర్ను ఫాలో కావాలి, రాజేష్ ఫాలో అవుతానని చెప్పాడు. పెద్దన్న అతని యొక్క మనుషులు పొలంలో ఉండాలి. మేకల శ్రీనివాసులు ధర్మ అనే వ్యక్తి ట్రిప్పర్ తీసుకొని పోయి ముందుగా వాళ్ళు అనుకున్నటువంటి ప్లేస్లో నింపుకొని ఉండాలి, అంటే కాలువ దగ్గర వచ్చి ఒక రాము అనేటువంటి వ్యక్తిని తీసుకొని పోయి శ్మశానం దగ్గర పెట్టారు. అంటే పాస్ అయిన వెంటనే సమాచారాన్ని రాజేష్కి చెప్పాలి, అట్లే ఫాలో అవుతూ అక్కడికి వెళ్ళాలి అని చెప్పేటువంటిది. సో ఇవన్నీ కమ్యూనికేషన్ చేసుకుంటూ ఆ టైం 2:15 చేరుకునేటప్పటికీ వీళ్ళు అనుకున్న ప్రకారమే పథకం ప్రకారమే మన మేకల శ్రీనివాసులు డ్రైవర్ తోలుకొని వచ్చి టిప్పర్ తోలుకొని వచ్చి బలంగా గుద్దడం వలన వెహికల్ వాళ్ళ పైన నిర్ధారితమైనటువంటి ఆధారాలు మనకు ఇంకా లభించలేదు. వీఆర్ ఆల్సో వెరిఫైయింగ్ ది టెక్నికల్గా కూడా చూస్తున్నాం. ఎందుకంటే టవర్ డేటా కావచ్చు, సిడిఆర్ డేటా కావచ్చు, వాటిని అన్ని కూడా ఖచ్చితంగా వెరిఫై చేస్తాం. ఒకవేళ ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటే డెఫినెట్లీ వీ విల్ గో ఫర్దర్, దాంట్లో ఎలాంటిది ఏం లేదు. బట్ వీళ్ళు ఎఫ్ఐఆర్లో కనపరిచినది కూడా వాళ్ళకు ఉన్నటువంటి అంశాలు ఏంటంటే గతంలో వాళ్ళ వైకుంఠ శ్రీరాములు చనిపోయినప్పుడు మమ్మల్ని ముద్దాయిలుగా కనపరిచారు, అది మనసులో పెట్టుకొని వాళ్ళు చేయించి ఉండొచ్చు వాళ్ళ అనుచరుల ద్వారా అనేటువంటిది వాళ్ళ ఎఫ్ఐఆర్లో కనిపించిన అంశాలు. సో మనకు ఇప్పుడు ప్రస్తుతానికి లభించిన ఆధారాలు వీళ్ళు చేశారు ఖచ్చితంగా అనేటువంటిది టెక్నికల్ డేటా కూడా మనకు టెక్నికల్గా కావచ్చు, ఈవెన్ సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకు ఆల్రెడీ అవైలబుల్గా ఉంది, కలెక్ట్ చేస్తున్నాం. అంటే ట్రాక్ ఆఫీస్ నుంచి లక్ష్మీనారాయణ వెహికల్ రావడం, దాని వెనకాల ఇథోస్ కారు ఇట్లా పాసింగ్ అయ్యేటువంటి అంశాలన్నీ కూడా. సో ఖచ్చితంగా ఈ సాంకేతికపరమైన ఆధారాలతో కూడా మనం ఇది చేస్తున్నాం. మీరు అన్నట్టుగా వాళ్ళ యొక్క ఆధారాలు ఏమైనా లభ్యమైతే ఖచ్చితంగా డెఫినెట్గా వీ విల్ బ్రాట్ దెమ్ ఇన్ టు కేస్ డెఫినెట్గా. ఏమ్మా
ప్రస్తుతానికి మనకు లభించినటువంటి ఆధారాలు ఇవి. మనం ఆధారాలు లేకుండా మనం మాట్లాడితే బాగుండదు, అది అంతే కదా. వీఆర్ ఆన్సరబుల్ టు ద కోర్ట్. ఇప్పుడు సమాజం ఇది, దిస్ ఈజ్ ద సొసైటీ. ఖచ్చితంగా 100% అందరినీ నచ్చాలని లేదు, అందరూ మెచ్చాలని లేదు. తనకున్నటువంటి ఆవేదన కావచ్చు, తనకున్నటువంటి ఏదైనా ఇబ్బందులు కావచ్చు, ఆ పరిస్థితుల రీత్యా అతను ఏమైనా ఫీల్ అయ్యి ఆరోపణలు చేస్తూ ఉండొచ్చు. బట్ ఆరోపణలు నిజమా కాదా అనేది కూడా డెఫినెట్గా వెరిఫై చేస్తాం. చెప్పారు, అది కూడా చెప్పారు. పోలీస్ పికెట్ ఎప్పుడు ఎత్తేలేదు, అది పోలీస్ పికెట్ కొనసాగుతూ ఉంది. కాబట్టి ఏంటంటే ఒక వ్యక్తి ఇంటి దగ్గర పెట్టడం వల్ల అలిగేషన్స్ వస్తానని చెప్పేసి ఊర్లో ఖచ్చితంగా ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ అన్నీ కవర్ చేయాలని చెప్పేసి, సో ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది పికెట్. సేమ్ అదే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకు చెప్పాం, బాధితులకు కూడా చెప్పాం, మనం కొనసాగుతుంది. బట్ ఏంటంటే ఒక వ్యక్తి ఇంటి దగ్గర ఈడే పెట్టాలనేది, ఎందుకంటే అది ఒక వ్యక్తికి సంబంధించిన పికెట్ కాదు, అది ఆ గ్రామానికి సంబంధించిన పికెట్. సో మన దట్టు ఒక వ్యక్తి దగ్గర ఉంటే, ఇంటి దగ్గర ఉంటే ఏమవుతుందంటే అలిగేషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల అట్లా కాకుండా గవర్నమెంట్ బిల్డింగ్లో చూస్తున్నాం, గవర్నమెంట్ ఆర్సీ ఏదైనా అంగన్వాడీ సెంటర్ కావచ్చు, లేకపోతే పిఎస్సిఎస్ బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే ఏది కావచ్చు, ఒక ఉంటే దాంట్లో పెట్టామనుకోండి ఎవరు మనల్ని ఆరోపణ చేసేదానికి అవకాశం ఉండదు. సో అక్కడ పెట్టి ఎక్కడెక్కడైతే మనం సెన్సిటివ్ ఫీల్ అవుతుంటామో, ఏ ఏరియా అవసరం అవుతుందో, అంటే పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఈరోజు ఒక ఏరియా కొద్దిగా గలాట జరిగిండొచ్చు, రేపు ఉదయం ఇంకో చోట ప్లేస్లో ఒకరి మనస్పర్ధలు రావచ్చు. సో వాటిని కవర్ చేసే విధంగా మనం పికెట్ ఉంటుందని చెప్పాం వాళ్ళకు కూడా. వాళ్ళు కూడా ఓకే సార్ అన్నారు. ఎందుకంటే గ్రామంలో ఉంటే మాకు మంచిది అన్నారు. డెఫినెట్గా ఇట్ విల్ కంటిన్యూ. అది కూడా మా ఎస్పీ గారు సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ పికెట్ని కూడా అట్లే కంటిన్యూ అయ్యేదానికి మేము ట్రై చేస్తాం తప్పకుండా. ఓకే.